ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో 8వ వారం నామినేషన్లో భాగంగా 8 మంది నామినేట్ అయ్యారు. అయితే ఈరోజు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగేది ఒక్కసారి పరిశీలిస్తే అందరూ అనుకున్నట్లే తనుజ అందనంత ఎత్తులో మొదటి స్థానంలో ఓటింగ్తో తీసుకుపోతుంది. మరి తనుజకి ఎప్పటివరకు జరిగిన ఓటింగ్ చూస్తే 31% ఓటింగ్తో జరుగుతుంది. మరి తనుజని మిగిలిన హౌస్మేట్స్ ఎవరు కూడా ఓటింగ్లో టచ్ చేయలేదని చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే తనుజకి ఇంత ఓటింగ్ జరగడానికి రీజన్ ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లో ఆమె ఉండే ఆట తీరు, మాట తీరు అన్నీ కలిపి బయట ఆడియన్స్కి విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. దీంతో ఎలాగైనా ఈ సీజన్ విన్నర్ తనుజనే చేయాలంటూ ఆమె ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇక రెండవ పొజిషన్లో కళ్యాణ్కి 19% ఓటింగ్ అయితే కొనసాగుతున్నాడు. ఇక మూడవ స్థానంలో సంజన గల్రాని 9% ఓటింగ్తో అయితే కొనసాగుతుంది. ఇక నాలుగవ స్థానంలో డెమన్ పవన్, ఐదవ స్థానంలో గౌరవ్ గుప్తా ఓటింగ్తో కొనసాగుతుంది. ఇక ఆరవ స్థానంలో దువ్వాడ మాధురి 7.73% ఓటింగ్తో కొనసాగుతుంది. దువ్వాడ మాధురికి చాలా నెగిటివ్ ఉండేది, కానీ హౌస్లోకి వచ్చి తనుజతో కొంచెం క్లోజ్గా ఉండటం వల్ల, తనుజని బాగా చూసుకోవడం వల్ల కొంచెం పాజిటివ్నెస్ పెరగడంతో తనుజ ఫ్యాన్స్ కూడా దువ్వాడ మాధురికి ఓటింగ్ వేస్తున్నారని చెప్పాలి. ఇక రాము రాథోడ్ 7.73% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. ఇక చివరి డేంజర్ జోన్లో రీతు చౌదరి 7.7% ఓటింగ్తో కొనసాగుతుంది. రీతు ఎప్పుడు చూసినా కూడా గేమ్ కన్నా డెమన్ పవన్తోనే ఎక్కువ గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఇది జనాలకి చాలా చిరాకు వస్తుంది. సో అందుకే ఈ అమ్మడు టాప్ 5లో ఉండాల్సింది. ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేషన్ చేయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి రీతుకి ఇంత తక్కువ ఓటింగ్ అనేది పడుతుంది. మరి మీ దృష్టిలో మీరు ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.